JTV, Voice of Jagyapet. జగ్గైపేట బార్ అసోసియేషన్ న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. నూజివీడు బార్ అసోసియేషన్ న్యాయవాది శ్రీ కొలుసు సీతారాంపై దాడిని ఖండిస్తూ అదేవిధంగా న్యాయవాది పట్ల పోలీసుల దురుసు ప్రవర్తనను నిరసిస్తూ జగ్గైపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ అన్నెపాగా సుందరరావు ఆధ్వర్యంలో న్యాయవాదులు 13/3/2025 కోర్టు విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ సమున్నత న్యాయవాదిపై అక్రమ చర్యలను ముక్త కంఠంతో ఖండించారు. ఈ కార్యక్రమంలో అన్నెపాగా సుందర్రావు, బద్దుల వెంకటరామయ్య, ఎర్రమాస్ ధనుంజయుడు, గోనెల వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ గౌడ్, జంగా నరసరాజు, ఎం ఆంజనేయులు, పూల నాగరాజు, జి ఫణికుమార్, కిషోర్, అశోక్, నరేష్, చిన్నగాంధీ, అంకమ్మరాజు, రవి, రాజశేఖర్, బూడిద నరసింహారావు, గురుగుల రాజు, శేషకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము బాయ్కట్ చేయడానికి ప్రధానమైన కారణం కృష్ణా జిల్లా బార్ అసోసియేషన్ ఫెడరేషన్ వారు ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అయితే ప్రధానంగా గత కొన్ని రోజుల నుండి పోలీసు వారు మా న్యాయవాదులపై చాలా దుర్గుడుగా వ్యవహరిస్తున్నారు. మమ్మల్ని న్యాయవాదులుగా కూడా గౌరవించట్లేదు అనేది మా న్యాయవాదుల యొక్క అభియోగం. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం పోలీసు వారిని కూడా, మీరు కూడా సభ్య సమాజంలో పౌరులు, మీరు కూడా సంస్కారవంతమైన పౌరులు. ఇవాళ మీరు గవర్నమెంట్లు వస్తాయి పోతూ ఉంటాయి. మీరు ఒక్కసారి చూడండి, సత్వానీ కేసు బండి ముందు గుర్ర వెనకలాగుంది. ఇవాళ ఐపీఎస్ అధికారులే గడ్డి గడుస్తూ ఉన్నారు. నేను పోలీసు మీద వ్యతిరేకంతో కాదు మాట్లాడేది. పోలీసు వ్యవస్థ ప్రజాస్వామ్యానికి చక్కనైన నిర్వచనం, దాన మాన ప్రాణాలను కాపాడేటటువంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే పోలీసు వ్యవస్థే. న్యాయస్థానం కంటే ముందు మరి ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే బాధపడే ఉన్నారో వాళ్ళని సేద తీర్చే వ్యవస్థ ప్రభుత్వంలో ఉందంటే పోలీసు వారే. కానీ వారి యొక్క వారి డ్యూటీని కూడా పక్కన పెట్టి దుందుడుగా వ్యవహరిస్తున్నారు. అది సక్రమైనది కాదు, సరైనది కాదు. ప్రభుత్వం ఖచ్చితంగా మరి ఈ న్యాయవాదుల పట్ల న్యాయవాదుల రక్షణ కవచాన్ని కల్పించాలని మేము అడుగుతూ ఉన్నాం. పోలీసు వారు ఒక క్రైమ్ డిటెక్ట్ చేయడానికి ప్రాణాలను కూడా ప్రణంగా పెట్టి వాళ్ళు చేస్తారు. మేము కూడా అమాయకుడిని కాపాడటం కోసం మా మీద కత్తులు చూసుకొని వచ్చినా, నారాయణ ఆయుధాలు వచ్చినా, దారి కాసి కొట్టాన్ని చూసినా కూడా మేము కూడా వీరోచితమైన పాత్ర పోషిస్తున్నాం న్యాయస్థానంలో.